వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపురి. ఇదిగోండి నేనైతే ఈరోజు పులియోగర రైస్ చేస్తున్నాను. చాలా సింపుల్గా 5 మినిట్స్లో తయారు చేసుకొని ఈ పులియోగర రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే రైస్ కుక్కర్లో రైస్ చేసుకున్నానండి. ఇలా రైస్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంటే రైస్ను చల్లగా చేసుకోవాలి. మనము ఇదిగో చూడండి, ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లగా చేసుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా అనుకోవాలి. అంటే ముద్దలు లేకుండా అనుకోవాలి. మనం వండుకునేటప్పుడే రైస్ను ఇలా పొడి పొడిగా చేసుకోవాలండి. మనం లేదంటే రాత్రన్నం మిగిలిన కూడా ఈ పులియోగర రైస్ కలుపుకోవచ్చండి. వేడన్నమైనా పర్లేదు, చల్లన్నమైనా పర్లేదు, ఏదైనా ఒకటే. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా రైస్ను. ఇప్పుడు ఇదిగోండి, ఈ పొడి ఒక్కటి, ఈ పులియోగరి పొడి ఒక్కటి ఉంటే చాలండి. వితిన్ 5 మినిట్స్లో మనం పులియోగర రైస్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు మామూలుగా పులియోగర రైస్లో ఉంటాయి, మనం ఎక్స్ట్రా కావాలనుకుంటే వేసుకోవచ్చు. దీంట్లోనే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. మనము ఇప్పుడు రైస్ తినేటప్పుడు ఈ మిరపకాయలు ఉంటాయి కదా, అవి నంచుకుంటూ తింటే సూపర్గా ఉంటాయి. ఇవి కాగిన తర్వాత దీంట్లో 2-3 టేబుల్ స్పూన్ల పులియోగర పౌడర్ను వేసుకోవాలి. ఇది వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువగా కాగనివ్వకూడదు, మాడిన వాసన వస్తుంది. ఒక్క మంట పెట్టేసుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఈ పులియోగర పౌడర్లోనే ఉప్పు అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. కలుపుకొని మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్నాం కదా రైస్ను, ఆ రైస్లోకి ఈ మసాలా వేసేసుకోవాలి. చూడండి, ఈ మసాలా అంతా రైస్లోకి వేసేసుకొని ఇప్పుడు మనం కాగబెట్టుకున్నాం కదా ఆ కడాయిలోకే ఈ కొద్దిగా రైస్ వేసుకొని ఆయిల్ అంతా మసాలా వచ్చేటట్టు ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మనం పులియోగరి పౌడరు అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా రైస్నంతా బాగా కలుపుకుందాము. అంటే ఈ మనం కాంచిన మసాలా అంతా కలిసేటట్టు రైస్కు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలసాలండి, రైస్ అంతా బాగా కలసాలి. ఇలా కలుపుకొని అంతా కలుపుకున్న తర్వాత మనము ఇప్పుడు ఉప్పు ఏదైనా తక్కువ అంటే వేసుకోవచ్చు. ఇలా కలిపి పెట్టేసుకున్న తర్వాత మనము ఉప్పు కావాలంటే చెక్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడైతే నేను ఉప్పు చెక్ చేస్తున్నాను. సూపర్గా ఉందండి, తింటుంటే తినాలనిపిస్తుంది. ఇప్పుడైతే ఉప్పు అయితే కొద్దిగా తక్కువగా అనిపించింది నాకు, అందుకోసం అనేసి ఇంకొద్దిగా ఉప్పు వేసినాను. ఇంకా దీంట్లోకి పచ్చళ్ళు కానీ ఏ కర్రీస్ కానీ ఏది అవసరం లేదండి. ఇది ఒక్కటి తయారు చేసి పెట్టుకున్నామంటే మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ, పిల్లలకు లంచ్ బాక్స్ కానీ, ఇది మార్నింగ్ టిఫిన్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, నైట్ డిన్నర్ కానీ దేనికైనా చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. వితిన్ 5 మినిట్స్లో చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.